అరే అబ్బాయిలు 3 days అయితే ఐపీఎల్ మోత మోగిపోతుంది. ఐపీఎల్ ఫ్యాన్స్ కి ఇంకా పండగే. 2026 ఈ ఐపీఎల్ లో ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. 3 days అయితే ఫస్ట్ మ్యాచ్ ఉంది. మన వాళ్ళు ఎలా ప్రాక్టీస్ చేస్తున్నారో చూద్దాం. మన హెడ్ ఎక్కడున్నాడో బాగా ప్రాక్టీస్ చేస్తున్నాడు అనుకుంటా. ఎక్కడ ప్రాక్టీస్ రా నాయన, ఇంట్లో గ్యాస్ లేదని ఇంట్లో వాళ్ళు పరేషాన్ చేసే 3 days నుంచి ఇక్కడే ఉన్నాను. ఓరిని ఓపెనర్ గా వచ్చి ఏదో పొడుస్తావు అనుకుంటే పెద్ద బొక్క పెట్టేటట్టున్నావు కదా. నన్ను వేసుకుంటున్నావు సరే, క్లాసన్ ఏం చేస్తున్నాడో చూడు ఒకసారి. నాకు తెలుసు క్లాసన్ ఈ ఐపీఎల్ లో బెస్ట్ ప్లేయర్ గా నిలబడతాడు. క్లాసన్, ఓ క్లాసన్ ఇక్కడ ఉన్నావు, కనిపించు ఒకసారి. ప్రాక్టీస్ బాగా చేస్తున్నావా? ఎక్కడ ప్రాక్టీస్ బ్రో? పెట్రోల్ డీజిల్ బంక్ అన్ని క్లోజ్ చేస్తున్నారంట, అందుకే కార్ బైక్ ట్యాంకర్ నిండా పెట్రోల్ ఫుల్ గా తీసుకుపోతున్నాను. అరే బాబు మీకు అర్థమవుతుందా? 3 days అయితే ఐపీఎల్ మ్యాచెస్ స్టార్ట్ అయిపోతున్నాయి. ఫస్ట్ మ్యాచ్ ఓడిపోతే దారుణంగా దరిద్రంగా ఉంటుందిరా బాబు. ఫస్ట్ మ్యాచ్ గెలిస్తేనే ఒక రేంజ్ ఉంటుంది. నువ్వు వికెట్ కీపర్ బ్యాటింగ్ చేసి ఆర్సీబీని లేపుతావు అనుకుంటే ఏం చేసేలాగా లేవు కదా. మన పులి అభిషేక్ అన్న ప్రాక్టీస్ చేస్తున్నాడేమో. ఓ పులి, ఓ పులి, పులి లే పులి, మంచిగా పడుకున్నావా? ఏంటి ఇషాం బ్రో మంచి నిద్రలో ఉంటే లేపినావు? పెద్ద పులి అభిషేక్ అనుకుంటే అలానే ఉన్నావు కదా. మంచిగా కొబ్బరి చెట్ల కింద పడుకున్నావు. మరి ఏం చేయాలి బ్రో? బయట ఎండలు బాగా ఉన్నాయి. నువ్వు కూడా రా, ఇక్కడ చల్లగా ఉంది, లొకేషన్ షేర్ చేస్తా. ఎస్ఆర్ఎస్ ఫ్యాన్స్ అందరూ పెద్ద పులి అభిషేక్ ఈసారి పులిలాగా ఆర్సీబీని మింగేస్తాడు అని అనుకుంటే నువ్వేమో ఇలా ఉన్నావు, చల్లగా చెట్టు కింద పడుకున్నావు. ప్రతి ఒక్కడు ఇలా ఉంటే ఈసారి ఎలా రా మ్యాచ్ గెలిచేది? పోయి ఫస్ట్ మ్యాచ్ దరిద్రంగా ఓడిపోతే గలీజ్గా ఉంటదిరా నాయన. ప్రాక్టీస్ లేకపోతే ఏంటి, ఈ ఐపీఎల్ కప్ మనమే గెలుస్తాం. డేగా బాబా ఇందాకే కలలో వచ్చి చెప్పాడు కప్పు మీదే 300 స్కోర్ కొడతారని. అని చెప్పే గ్యాప్ లో నన్ను లేపేసా. 300 కొడతాం, నువ్వు టెన్షన్ పడకు బ్రో. తెలుసు కదా కాటరమ్మ కొడుకులం. అవును కాటరమ్మ కొడుకులం, 300 స్కోర్ కొడతాం. అవును కొడతాం. ఎమ్మ ఏం టార్చర్ రా బాబు. కాటరమ్మ కొడుకులం 300 స్కోర్ కొడతాం. కాటరమ్మ కొడుకులం 300 స్కోర్ కొడతాం. ఒకటే మ్యూజిక్. ఇక ఆపరారా మీరు. ఒక పని చేయండి, కప్పు మీరే తీసుకుపోండి. ఈ టార్చర్ తట్టుకోలేకపోతున్నాం రా బాబు. చూసావా, మీతోనే చెప్పించాం. అట్లుంటది కాటరమ్మ కొడుకులం అంటే. మాతోని మ్యాచ్ ఆడాలంటే ఆ మాత్రం భయం ఉండాల్సిందే. మీకు అంత లేదు కానీ ఈసారి గ్రౌండ్ లో నిలబడితే మేము కొట్టే కొట్టుడికి ప్రతి ఒక్కరు ఇంజూర్ అయి హాస్పిటల్లో పండాల్సింది. ఈసారి ప్రాక్టీస్ మామూలుగా లేదు. ఆర్సీబీతో పెట్టుకుంటే ఎవ్వరు నిలబడలేరు. చూద్దాం ఆర్సీబా ఎస్ఆర్హెచ్ అని. ఆరెంజ్ ఆర్మీ గ్రౌండ్ లో దిగితే రప్ప కోసి పడేస్తాం. ఈ అవ్వ తగ్గేదేలే. గైస్ ఇంకో 3 days కి ఐపీఎల్ అయితే స్టార్ట్ అవబోతుంది. ఈసారి ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఐపీఎల్ లో జరిగే ప్రతి ఒక్క మ్యాచ్ దీంట్లో అప్డేట్ వస్తుంది. మీరు చేసే ఒక సబ్స్క్రైబ్ మాకు ఎంతో విలువైనది. సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాము.